హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ రోల్స్ అండి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ, ఈజీగా చేసుకోవడం చూపిస్తా, చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా చపాతీ పిండిని కలుపుకుందాం. 2 కప్పులు గోధుమ పిండిలో తగినంత ఉప్పు వేసుకుని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేశానండి, చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయని. పిండిని ఇలా సాఫ్ట్గా కలిపి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం రోల్స్ కోసం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో 2 స్పూన్స్ కర్డ్ కానీ యోగర్ట్ కానీ తీసుకుని తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఉంటే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం స్టఫింగ్లోకి వెజ్జెస్ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఆనియన్, 1/2 క్యాప్సికమ్, నా దగ్గర బెల్ పెప్పర్ ఉంటే అది నేను 1/2 కట్ చేసుకుని తీసుకున్నానండి. నెక్స్ట్ 3 గ్రీన్ చిల్లీస్ అండ్ పన్నీర్ని కూడా చిన్న చిన్న పీసెస్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లో మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని, గ్రీన్ చిల్లీస్ని, అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్, బెల్ పెప్పర్ని అండ్ మనం చేసుకున్న కర్డ్ మిక్స్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడయ్యాక మన స్టఫ్ ఉంది కదండి వెజ్జెస్ది, ఆ మిక్స్ అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, మనం రోటీ చేసేసుకుందాం. ఇలా దగ్గరగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను రోటీ కాలుస్తున్నానండి. నేను నెయ్యితో కాలుస్తున్నానండి, మీరు ఆయిల్ అయినా పర్వాలేదు, బటర్ వేసుకుని కాల్చుకున్నా పర్వాలేదు. ఇలా కాల్చుకునే చపాతీ మీద నా దగ్గర మైనీస్ ఉంటే నేను స్ప్రెడ్ చేస్తున్నానండి. మీ దగ్గర మైనీస్ లేకపోతే కర్డ్ ఉంది కదండి, మనం కర్డ్ మిక్స్ చేసాం కదా, అది స్ప్రెడ్ చేసి దాని మీద ఇలా పన్నీర్, స్టఫ్డ్ పన్నీర్ కర్రీ పెట్టి జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు రోల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలాగే ఎగ్తో కూడా చేయొచ్చండి, నేను అది కూడా చూపిస్తాను. ఎగ్ని బాగా బీట్ చేసుకుని ప్యాన్లో పోసుకుని ఇప్పుడు మనం కాల్చుకున్న చపాతీ ఉంది కదా, అది పెట్టుకుని ఆమ్లెట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత తీసి మనం ఇందాక స్ప్రెడ్ రాసాం కదండి మైనీస్, సేమ్ అలాగే స్ప్రెడ్ రాసుకుని, నేను ఇక్కడ మైనీస్ రాస్తున్నాను, మీరు ఇందాక కర్డ్ మిక్స్ అది రాసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ పన్నీర్, స్టఫ్డ్ పన్నీర్ ఉంది కదా, అది పెట్టుకుని జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది ఎగ్ పన్నీర్ రోల్ అండి, ఇందాక చూపించింది ఓన్లీ పన్నీర్ రోల్. రెండు చాలా బాగుంటాయి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.